నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, వాటిపై విశ్లేషణ న్యూస్ కేఫ్లో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి కథనాలను చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక అక్రమాలు బయటపడిన అంతా గప్చుప్, రుషికొండ హరిత రిసార్ట్లో తొలగింపులో విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం, యాత్రి శ్రీనివాస్ ఆధునీకరణ పనుల అంచనా వ్యయం 9 కోట్ల రూపాయల పెంపంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అంటే బియ్యం బొక్కింది పెద్దలే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ఈనాడులో మనం చూడవచ్చు. అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలో ప్రజాప్రతినిధులే, వారి వెన్నుదన్నులతోనే వ్యవస్థీకృతం అంతా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ, వైకాపా హయాంలో వేళ్లనుకున్న మాఫియా అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక రాజధానిలో మరో 8,821 కోట్ల పనులకు ఆమోదం, ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం. ఇప్పటి వరకు మొత్తం 20,288 కోట్ల పనులకైతే మాత్రం అనుమతి తీసుకున్నట్లు 42వ సిఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కథనాన్ని మనం చూడవచ్చు. ఇంకా రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం, ఇండియా కూటమి నోటీసు, రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఒక ఆరోపణ అంటూ ఒక ఇండియా కూటమి ఒక అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టింది. ఇంకా అజాతశత్రువు ఎస్ఎం కృష్ణ ఇక లేరు, కర్ణాటక ముఖ్యమంత్రిగా అభివృద్ధి ముద్ర వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన అస్తమయం అనేటువంటి ఒక వార్తను అయితే చేశారు. ఇక విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్ల రూపాయలు, ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏతో 10 లక్షల రూపాయలు లంచం, ఇక శ్రీలక్ష్మి బాలాజీ క్వారీ యజమాని బెదిరించి వసూలు చేసినట్లు ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఏపీలో జగన్ నిర్వాహకం, అమరావతిపై 45% అదనపు భారం, 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు, సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అయితే మాత్రం వేశారు. ఇక మరో ఆసక్తికరమైనటువంటి కథనం, మోహన్ బాబు వర్సెస్ మనోజ్, మంచు ఫైటింగ్, జమిలీపై ముందుకు, బిల్లుకు రేపు క్యాబినెట్ ఆమోదం, ఏకాభిప్రాయం కోసం జేపీసీ పంపే అవకాశం, జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు, చైనా దుందుగుడు చర్య, ఇక 30 దాడులు, సిరియాపై ఇజ్రాయెల్ దాడులు వంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, హై వోల్టేజ్ షాక్, గృహ వినియోగదారులపై 25 నుంచి 55% వరకు అదనపు వడ్డింపు, నవంబర్ బిల్లులో 6,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు ఛార్జీల వాతలు, వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412 కోట్ల రూపాయల భారం అంటూ ఒక విద్యుత్ ఛార్జీల పెంపుపై అయితే మాత్రం సాక్షిలో మనం చూడవచ్చు. ఇక జగదీప్ ధన్ఖడ్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మంచు కుటుంబంలో మంటలు, మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజుల మధ్య జరుగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాలని ఒక అంశాన్ని ప్రధాన అంశంగా ప్రచురించింది. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్సే, ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. నేడు రేపు కలెక్టర్ల సదస్సు, ఏపీలో కలెక్టర్ల సదస్సు గురించి ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక తెలంగాణ వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో సెకనుకు 11 సైబర్ బెదిరింపులు, గత ఏడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు, 2025లో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా నకిలీ యాప్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఇక రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం, మధ్యాహ్న భోజనం, వంట బిల్లులు చెల్లింపులో జాప్యంతో ఈ పరిస్థితి అంటూ గుర్తించిన విద్యా కమిషన్, సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి, ఆయా సిఫార్సులతో 4-5 రోజుల్లో సర్కారుకు నివేదిక, ఆశా కార్యకర్తలపై లాఠీ చార్జీ దుర్మార్గం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక నిలువెల్ల నిర్లక్ష్యం, కరెంటుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే మాత్రం మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే, ఏం చేశాం ఏం చేద్దాం, ఏడాది పాలన భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష, సీఎం నివాసంలో 4 గంటల పైగా ముఖాముఖి, ప్రజలేమనుకుంటున్నారు, విజయోత్సవాలు తదితర అంశాలపైన చర్చ, ఏడాది పాలనపై ప్రజలు సానుకూల భావనతోనే ఉన్నారన్న అభిప్రాయం, విజయోత్సవాలు
ఆశించిన ఫలితాలు ఇచ్చాయనే భావన, 6 గ్యారంటీల అమలుపై మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలనే నిర్ణయం, నిరుపేదల సంక్షేమే ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేసే యోచన. నేడు జైపూర్కు సీఎం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నట్లు మనకు సమాచారం. ఇక జగదీప్ ధన్ఖడ్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, రాజ్యసభ చైర్మన్ పై వచ్చినటువంటి కొన్ని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు విపక్షాలు అయితే మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జగదీప్ ధన్ఖడ్పై అయితే మాత్రం ఇండియా కూటమి ఒక అవిశ్వాస తీర్మానం అయితే ఇచ్చారు. మొట్టమొదటిసారి అన్నమాట, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది మనం చూడవచ్చు. ఇక మంచు ఫ్యామిలీలో మంటలు, హైదరాబాద్లో నట్టు మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా, ఉద్రిక్త పరిస్థితి అని చెప్పేసి మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణలో 1000 ఏండ్ల సంస్కృతి విచ్ఛిన్నమా, ఇటు హననం అటు ఉత్సవమా అంటూ ఒక వార్తని మనం చూడవచ్చు. ఇక బహుజన తల్లికి బంగారం ఉండొద్దా అంటూ ఒక కథనాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని, ఆసియా కార్యకర్తల గొడవలో ఎవరైతే పోలీసుల దాడిలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వాళ్ళు పరామర్శించిన సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశంగా మనం చూడవచ్చు. ఆడబిడ్డలను అవమానిస్తారా అంటూ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను కూడా మనం చూడవచ్చు. తెలంగాణ తల్లి ఆక్రోశం, రేవంత్ రెడ్డి మంచోడు కాదు ముంచేటోడు అంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు. ఏడాది గడిచినా ఆదుకోరా, రోడ్ల కోసం మా ఇండ్లు కూల్చేశారు, 70 ఇండ్లు నివాసాలను నేలమట్టం చేశారు, ప్రభుత్వం పరిహారము ఇవ్వలేదు, మాకు పునరావాసం కల్పించలేదు అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేసినటువంటి అంశాన్ని. ఇక రైతన్నల ఆగ్రహం, సీఎం చెక్కులెల్ల, రైతు పండుగలో రేవంత్ చెక్కులు 10 రోజులైనా పైసలు జమకాని వైనం, చెక్కులు ఇచ్చినా సరే అందులో జమకాని వైనం అయితే మాత్రం ఒక అంశాన్ని మనం చూడవచ్చు. రాహుల్కు రామ్, ఆయన నాయకత్వ పట్టంపై మిత్రపక్షాల్లో సడలని నమ్మకం, హర్యానా మహారాష్ట్ర ఫలితాల్లో కూడా కూటమిలో కుదుపు అంటూ కొన్ని అంశాలను అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. మొత్తానికి దినపత్రికలో ఉన్నటువంటి అంశాలను చూడవచ్చు. ఒక పక్క ప్రభుత్వాలపై ఆక్రోశం, మరో పక్క జగదీప్ ధన్ఖడ్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అయితే మాత్రం అవిశ్వాస తీర్మానం. ఇంకా మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాజధాని అమరావతిలో 8,820 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపినట్లు నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో తదితర అంశాల గురించి